Hello students, today in this video I am going to explain photoelectric effect. Here photoelectric effect given by Albert Einstein. Albert Einstein ఈ photoelectric effect ని ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి పార్టికల్ నేచర్ ఉంటుంది లైట్కి అని ప్రూవ్ చేశాడు. ఓకే, what is photoelectric effect? ఇది మెటల్ సర్ఫేస్ అనుకోండి. ఇట్ ఈజ్ ఏ మెటల్ సర్ఫేస్. వెన్ సఫిషియంట్ ఎనర్జీ రేడియేషన్ ఫాల్స్ ఆన్ దిస్ మెటల్ సర్ఫేస్, సో ఈ మెటల్ సర్ఫేస్ మీద ఏముంటాయి? యాటమ్స్, మెటల్ యాటమ్స్ ఉంటాయి. ఇన్ దట్ మెటల్ యాటమ్స్ ఎలక్ట్రాన్స్ విల్ బీ ప్రజెంట్. ఓకే, సో ఈ మెటల్ సర్ఫేస్ మీద ఈ రేడియేషన్ ఫాల్ అయినప్పుడు, సఫిషియంట్ ఎనర్జీ ఉన్న రేడియేషన్ ఫాల్ అయినప్పుడు ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అవుతాయి, ఎలక్ట్రాన్స్ బయటకు వస్తాయి. ఈ ఫినామినా ఏదైతే ఉందో దీన్ని ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటారు. సో అందుకే డెఫినేషన్ ఏం చెప్తామంటే, వెన్ సఫిషియంట్ ఎనర్జీ ఆఫ్ లైట్, వెన్ సఫిషియంట్ ఎనర్జీ లైట్ ఫాల్స్ ఆన్ మెటల్ సర్ఫేస్, ఎలక్ట్రాన్స్ ఎజెక్టెడ్ అవుట్. దిస్ ఫినామినన్ ఈజ్ కాల్డ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. అయితే ఇక్కడ ఎనర్జీ సఫిషియంట్ ఉండటం అంటే ఏంటి? ఇది మెటల్. సో మెటల్ ఆటంలో న్యూక్లియస్ ఉంటుంది. అరౌండ్ ద న్యూక్లియస్ ఎలక్ట్రాన్స్ రివాల్వ్స్ కదా. ఈ వ్యాలెన్సీలో ఉన్న ఎలక్ట్రాన్ ఈ న్యూక్లియస్తో అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇన్ బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ వ్యాలెన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్ దెర్ ఈజ్ అట్రాక్షన్ ఫోర్స్. ఇఫ్ యూ వాంట్ టు టేక్ అవుట్ దిస్, యూ హ్యావ్ టు బ్రేక్ దిస్ ఎనర్జీ. అంతే కదా, మనం ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ని బయటకు తీయాలంటే ముందు ఇక్కడ ఎలక్ట్రాన్ని ఎవరు పట్టుకొని ఉన్నారో వాళ్ళతోని బాండ్ బ్రేక్ చేయాలి. సో ఈ బ్రేక్ చేయడానికి ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ఈ లైట్లో ఉంటే ఎలక్ట్రాన్ బయటకు వస్తుంది. ఈ ఎనర్జీ ఎంత అంటే దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ ది మెటల్. ఈ మెటల్ని బట్టి ఉంటుంది. If it has less ionization potential, then we can take electron out easily. If it has more ionization potential, అంటే ఇది ఎక్కువ స్ట్రాంగ్గా బాండ్ అయి ఉందనుకో, you cannot take electron easily. So to break this bond you have to use more energy. So more energetic light we have to use. అదే less attraction ఉందనుకో, by using less energy radiation also the electrons comes out. So the energy, the minimum energy required to just take out the electron from the surface of the metal is called work function. ఓకే, ఇప్పుడు ఈ రేడియేషన్కి ఎలక్ట్రాన్ బయటకు రావాలంటే ఎంత ఫ్రీక్వెన్సీ ఉండాలో దాన్ని థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటారు. థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ మీన్స్ the minimum frequency of the radiation or of the light which below the electrons cannot ejected out, or to eject electron how much minimum frequency should present for this light, incident light, is called threshold frequency. Threshold frequency అంటే minimum ఫ్రీక్వెన్సీ అనమాట. ఈ ఎలక్ట్రాన్ బయటకు రావడానికి మినిమం ఫ్రీక్వెన్సీ ఎంత ఉండాలో దాన్ని థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటారు. అదే నువ్వు వేవ్ లెంత్లో చెప్పాలి అంటే, థ్రెషోల్డ్ వేవ్ లెంత్ అంటే ఏంటి అంటే, వేవ్ లెంత్ తక్కువ అయ్యే కొద్దీ ఎనర్జీ పెరుగుద్ది, వేవ్ లెంత్ పెరిగే కొద్దీ ఎనర్జీ తగ్గిపోతుంది. సో మ్యాక్సిమం ఎంత వేవ్ లెంత్ వరకు ఈ ఎలక్ట్రాన్ వెళ్ళిపోతుంది, ఇంక అంతకంటే ఎక్కువ వేవ్ లెంత్కి వెళ్తే ఎలక్ట్రాన్ బయటకు రాదు. సో దట్ ఈజ్ థ్రెషోల్డ్ వేవ్ లెంత్. సో హియర్ threshold frequency means the minimum frequency of the light at which below the electrons cannot ejected, or threshold wavelength means the maximum wavelength of the light at which above the electrons cannot ejected out. That is called threshold frequency and threshold wavelength. Work function అంటే ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాం. The minimum energy required to just టేక్ అవుట్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద మెటల్ సర్ఫేస్. ఆ మెటల్ సర్ఫేస్లో నుంచి ఈ న్యూక్లియస్లో అట్రాక్షన్ ఫోర్స్ నుంచి బయటికి తీసుకురావడానికి ఎంత ఎనర్జీ కావాలో అది
మనం ఇక్కడ వర్క్ ఫంక్షన్ అంటాం. సో హియర్ వర్క్ ఫంక్షన్ ఈజ్ డినోటెడ్ విత్ W. వర్క్ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ minimum energy required to just take out the electron, to just eject the electron, from the metal surface, So this is nothing but work function. Okay, work function. Nu naught is threshold frequency. This is, you can say, threshold energy. Work function is nothing but threshold energy. Okay, threshold frequency means the minimum frequency at which below the electrons cannot eject. అంటే ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అవ్వాలంటే మినిమం ఎంత ఫ్రీక్వెన్సీ ఉండాలి? To eject electrons, the required minimum frequency is called threshold frequency. So here threshold frequency means, it is denoted with nu naught. Minimum frequency required, to eject electron is called threshold frequency. Okay, now for suppose దీని వర్క్ ఫంక్షన్ అంటే ఈ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి ఎంత ఎనర్జీ కావాలో దాన్ని వర్క్ ఫంక్షన్ అంటారు. అది మెటల్ నేచర్ మీద డిపెండ్ అవుతుంది. సో వర్క్ ఫంక్షన్ డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ ది మెటల్. ఇప్పుడు ఈ వర్క్ ఫంక్షన్ దీనికి 2 electron volts అనుకుందాం. అంటే ఇక్కడ వచ్చే లైట్ రేడియేషన్ 2 electron volts కంటే తక్కువ ఉంటే ఎలక్ట్రాన్స్ బయటికి రావు. ఇఫ్ ద వర్క్ ఫంక్షన్, దట్ మీన్స్ హియర్ 2 electron volts కదా వర్క్ ఫంక్షన్, ఇఫ్ ద రేడియేషన్ ఎనర్జీ, ఈ లైట్ ఎనర్జీ 2.1 electron volts ఉందనుకోండి, దెన్ ద ఎలక్ట్రాన్స్ కమ్స్ అవుట్. 3 electron volts ఉందనుకో, దెన్ ద ఎలక్ట్రాన్స్ కమ్స్ అవుట్. ఓకే sir, 2 electron volts is sufficient to take electron out, no? So here we are using 3 electron volts. What about the remaining energy? Remaining energy ఏమవుతుంది? Remaining energy converts into kinetic energy of the photoelectron. So ఇక్కడ బయటికి వచ్చిన ఎలక్ట్రాన్స్ని ఫోటో ఎలక్ట్రాన్స్ అంటారు. The electrons, ejected electrons are called photoelectrons. The extra energy gets converted into kinetic energy. అంటే ఫర్ సపోజ్ మనం ఒక మూవీకి వెళ్తున్నాం, మూవీ థియేటర్లో ఎంట్రన్స్ టికెట్ 100 రూపీస్ అనుకోండి. ఇప్పుడు నీవు థియేటర్లోకి వెళ్ళాలి అంటే మినిమం ఎంత కావాలి? నీ దగ్గర 100 కావాలి. సో అది థ్రెషోల్డ్ అమౌంట్, దట్ ఈస్ కాల్డ్ థ్రెషోల్డ్ అమౌంట్. ఆ అమౌంట్ లేకుండా నువ్వు లోపలికి వెళ్ళలేవు. ఎవరికైతే 100 రూపీస్ కంటే ఎక్కువ ఉందో, ఎవరి దగ్గర అయితే పాకెట్లో 100 రూపీస్ కంటే ఎక్కువ ఉందో వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ 200 రూపీస్, నీ దగ్గర 200 రూపీస్ ఉందనుకున్నాం. 100 రూపీస్తో లోపలికి వెళ్తావు, ఇంకా నీ దగ్గర ఎక్సెస్ 100 ఉంటుంది. వాటిని నువ్వు బ్రేక్లో ఏదైనా పాప్కార్ను, కూల్ డ్రింక్ ఏదైనా తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే 100 అక్కడ ఎంట్రన్స్కి అయిపోయింది, రిమైనింగ్ 100ని నువ్వు ఏం చేసావు? సో నీ ఫుడ్ ఐటమ్స్కి యూజ్ చేసావు. ఓకే, అంటే 100 ఉన్న కాడ నుంచి పైన 100 పైన ఎంత ఉన్నా కానీ నువ్వు లోపలికి వెళ్ళడానికి ఎలిజిబుల్. 100 లోపు ఉంటే కుదరదు. 100 ఈజ్ ద థ్రెషోల్డ్ లిమిట్. సో ఇక్కడ కూడా అంతే. థ్రెషోల్డ్ ఎనర్జీ అంటే మినిమం ఎనర్జీ, ఇది బయటకు రావాలంటే మినిమం ఎంత కావాలి, ఆ ఎనర్జీని థ్రెషోల్డ్ ఎనర్జీ అంటాం, దాన్ని వర్క్ ఫంక్షన్ అంటాం. అది మెటల్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఇక్కడ ఉన్న మెటీరియల్ మీద. మనకి కూడా ఎంట్రన్స్ టికెట్ థియేటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఐమాక్స్కి వెళ్తే ఒక రేటు ఉంటుంది, నార్మల్ థియేటర్ ఒక రేటు ఉంటుంది కదా. సో దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ థియేటర్. అట్లనే ఇక్కడ డిపెండ్స్ ఆన్ మెటల్, మనకి థ్రెషోల్డ్ ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ కంటే ఎక్కువ ఇస్తే రేడియేషన్లో, ఆ థ్రెషోల్డ్ ఎనర్జీ ఎంతో అది తీసుకొని ఎలక్ట్రాన్ బయటకు వస్తుంది. రిమైనింగ్ ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుంటుంది. సో ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. అంటే ఫార్ములా ఏమవుతుంది అంటే, ఫార్ములా వచ్చేసి ఇక్కడ
సో నేను ఇచ్చిన ఎనర్జీని ఈ అనుకుంటా. ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ వర్క్ ఫంక్షన్ మినిమం ఎనర్జీ ఎంత కావాలో ఎంట్రన్స్ టికెట్ అనమాట ఇది. అది ఇప్పుడు ఎక్సెస్ ఉందనుకో నా దగ్గర, అది కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. సో మనం పంపించిన ఈ రేడియేషన్ ఎనర్జీ కొంతేమో వర్క్ ఫంక్షన్గా యూజ్ అయింది, అంటే ఈ ఎలక్ట్రాన్ని ఈ న్యూక్లియస్ నుంచి బ్రేక్ చేసి బయటకు తీసుకురావడానికి కొంత యూజ్ అయింది. ఆ బయటకు వచ్చిన తర్వాత ఈ ఫోటో ఎలక్ట్రాన్ రిమైనింగ్ ఎనర్జీతోని కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అయింది, అంటే ఇది ఫాస్ట్గా మూవ్ అవ్వడానికి యూజ్ అయింది అనమాట బయటికి. సో దాన్ని కైనెటిక్ ఎనర్జీ అంటారు. ఇప్పుడు ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ ప్రకారం E ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ కదా, అంటే ఇప్పుడు ఈ రేడియేషన్ ఫ్రీక్వెన్సీ న్యూ అనుకో, అప్పుడు ఈ రేడియేషన్ ఎనర్జీ ఎంత అవుద్ది, హెచ్ న్యూ అవుతుంది. సో హెచ్ న్యూ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ ఫంక్షన్ అంటే ఏంది, వర్క్ ఫంక్షన్ అంటే మినిమం ఎనర్జీ కదా, ఎనర్జీ అంటే మళ్ళీ హెచ్ న్యూఏ, కానీ ఈసారి థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ యూజ్ చేయాలి, హెచ్ న్యూ నాట్. థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ యూజ్ చేస్తే రేడియేషన్కి దాన్ని థ్రెషోల్డ్ ఎనర్జీ అంటారు. థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ థ్రెషోల్డ్ ఎనర్జీ, దట్ ఈజ్ నథింగ్ బట్ వర్క్ ఫంక్షన్. హెచ్ న్యూ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ నాట్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ అంటే హాఫ్ mv². ఇక్కడ m అంటే మాస్ ఆఫ్ ది ఫోటో ఎలక్ట్రాన్, v అంటే వెలాసిటీ ఆఫ్ ది ఫోటో ఎలక్ట్రాన్. ఓకే, హెచ్ న్యూ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ నాట్ ప్లస్ హాఫ్ mv², ఆర్ యూ కెన్ రైట్ ke. ఇప్పుడు హాఫ్ mv² ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ నాట్ ని పంపించండి. సో హాఫ్ mv² ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ న్యూ మైనస్ హెచ్ న్యూ నాట్ వస్తుంది, అంటే హెచ్ కామన్ తీస్తే న్యూ మైనస్ న్యూ నాట్. సో హాఫ్ mv² ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ న్యూ మైనస్ న్యూ నాట్ అయ్యచ్చు, ఆర్ ke ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ ఇంటూ న్యూ మైనస్ న్యూ నాట్ యూ కెన్ రైట్. ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ వెలాసిటీ, సమ్ ఎక్స్ ఎనర్జీ రేడియేషన్ యూజ్ చేసాము, దీని వర్క్ ఫంక్షన్ ఏమో y, అప్పుడు ఎలక్ట్రాన్ వెలాసిటీ ఎంత వెలాసిటీతో ఎలక్ట్రాన్ మూవ్ అవుతుంది అన్నారనుకోండి. సో ఇఫ్ ద ఎక్స్ ఎనర్జీ రేడియేషన్ ఈజ్ ఫాల్స్ ఆన్ ద మెటల్ విచ్ హ్యాస్ వర్క్ ఫంక్షన్ y, the photoelectron velocity is equal to how much? So here work function is given, the radiation of incident radiation energy is given. So they are asking the velocity of electron. అప్పుడు ఏం చేయాలి, ఈ v కావాలి మనకి, అంటే ఈ హాఫ్ mని అటు పంపించేసేయండి. సో v² ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ ఇంటూ న్యూ మైనస్ న్యూ నాట్ బై m విల్ కమ్, ఈ 2 పైకి వెళ్తుంది ఇంటూ 2, సో 2h న్యూ మైనస్ న్యూ నాట్ బై m విల్ కమ్. So if you want v, then v is equals to square under root of 2h nu minus nu naught by m will come. So by using this formula you can calculate velocity of the ejected electron, velocity of the ejected electron. ఇట్లా మీరు ejected electron కి క్యాలిక్యులేట్ చేయొచ్చు. సార్ ఇక్కడ మాకు ఫ్రీక్వెన్సీ ఇవ్వకుండా ఇన్సిడెంట్ రేడియేషన్ వేవ్ లెంత్ ఇస్తే, సో ఇఫ్ వేవ్ లెంత్ ఈజ్ గివెన్, for suppose if they are given wavelength, then what should we do? అంటే న్యూమరికల్స్ చేసేటప్పుడు ఇవన్నీ వస్తాయి. సో ఇఫ్ వేవ్ లెంత్ ఆఫ్ ది రేడియేషన్ ఈజ్ గివెన్, దెన్ hc by lambda is equals to, E means E is equal to hc by lambda, no? W is equal to hc by lambda naught. hc by lambda is equal to hc by lambda naught plus half mv². So this formula you can use. This formula you can use. Okay, now in this some important concepts regarding this photoelectric effect. Here when the radiation falls on the metal surface, it ejects electron, no? If the intensity of the radiation increases, then what happens? If the frequency of the radiation increases, then what happens? We will see these two conditions. For suppose if you increase the intensity of the radiation, now నీకు ఒక డౌట్ వస్తుంది, what is intensity? Intensity is nothing but power. Intensity is nothing but power transferred on unit area in unit time. That means 1 సెంటీమీటర్ స్క్వేర్ ఏరియా తీసుకుందాం, ఈ యూనిట్ ఏరియాలో ఎంత పవర్ ట్రాన్స్మిట్ అయింది 1 సెకండ్లో. సో ద పవర్ ట్రాన్స్ఫర్డ్ ఆన్ యూనిట్ ఏరియా ఇన్ యూనిట్ టైమ్ ఈజ్ కాల్డ్ ఇంటెన్సిటీ.
ఇప్పుడు ఇంటెన్సిటీ పెరుగుతుంది అనుకోండి రేడియేషన్, ఫ్రీక్వెన్సీ ఏం మారట్లేదు. ఫ్రీక్వెన్సీ మారకపోతే ఎనర్జీ మారదు, ఫ్రీక్వెన్సీ మారకపోతే ఎనర్జీ మారదు, ఎనర్జీ అదే ఉంటుంది. కానీ ఇంటెన్సిటీ పెరిగితే ఏమవుతుందంటే, ఒక సెకండ్లో తక్కువ ఇంటెన్సిటీ ఉన్నప్పుడు దీని మీద ఈ సర్ఫేస్ ఈ పాయింట్ మీద ఒక సెకండ్లో ఇంటెన్సిటీ తక్కువ ఉన్నప్పుడు 3 ఫోటాన్స్ పడ్డాయి అనుకో. ఒక ఫోటాన్ ఎనర్జీ ఇది కదా, పార్టికల్స్ లాగా ఉంటాయంటున్నాం ఎనర్జీ పాకెట్స్ లాగా. 3 పాకెట్స్ పడింది అనుకో దీని పైన. ఇంటెన్సిటీ ఎక్కువ ఉన్నప్పుడు 6 పాకెట్స్ 7 పాకెట్స్ పడతాయి. అంటే ఒక సెకండ్లో యూనిట్ ఏరియాలో పడే పార్టికల్స్ ఫోటాన్స్ ఇంక్రీజ్ అవుతుంది. ద నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఆన్ యూనిట్ ఏరియా ఇంక్రీజెస్. ఓకే, సో ఇఫ్ యూ ఇంక్రీజ్ ఇంటెన్సిటీ దెన్ వాట్ హ్యాపెన్స్, ఫోటాన్స్ ఎక్కువ వచ్చినాయి కాబట్టి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రిలీజ్డ్ ఇంక్రీజెస్. సో ఇఫ్ యూ ఇంక్రీజ్ ఇంటెన్సిటీ ఆఫ్ ది రేడియేషన్ the number of photoelectrons increases, but the kinetic energy of the electrons not increases. Very important point. By increasing intensity, number of photoelectrons increases. Number of photoelectrons increases. మనకి బయటకు వచ్చే ఫోటో ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవుతాయి, బట్ ద కైనెటిక్ ఎనర్జీ విల్ నాట్ ఇంక్రీజ్. సో కైనెటిక్ ఎనర్జీ ఎందుకు ఇంక్రీజ్ అవ్వదు అంటే, కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవ్వాలంటే ఎనర్జీ పెరగాలి. సో బట్ హియర్ ఎనర్జీ ఈజ్ నాట్ చేంజింగ్, ఎనర్జీ సేమ్ అదే ఎనర్జీ రేడియేషన్, ఇది అవే ఫోటాన్స్, కాకపోతే ఎక్కువ ఫోటాన్స్ వస్తున్నాయి. ఓకే, నౌ బట్ నాట్ కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవ్వదు. అంటే ఇప్పుడు ఒక థియేటర్లోకి వెళ్ళేటప్పుడు ఎక్కువ మంది వెళ్ళాం ఫ్రెండ్స్ని, కానీ అందరూ 150 తీసుకెళ్లారు. 100 రూపీస్ అందరికీ ఎంట్రన్స్ టికెట్ అవుతుంది. ఒక్కొక్కరి దగ్గర 50 ఉంది. 50కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాప్కార్న్ వచ్చిందనుకో, అందరికీ ఒక్కొక్క పాప్కార్నే వస్తుంది. అంటే ఎంట్రన్స్ ఒక పాప్కార్నే వస్తుంది అందరికీ, ఎందుకంటే అమౌంట్ పెరగలేదు, నెంబర్ ఆఫ్ పర్సన్స్ పెరిగారు సేమ్ అమౌంట్తోని. అట్లా కాకుండా నెంబర్ ఆఫ్ పర్సన్స్ కాకుండా అమౌంట్ పెరిగింది అనుకోండి. సో ఇఫ్ అమౌంట్ పెరిగితే అంటే పర్సన్స్ పెరగకుండా నువ్వు 300 తీసుకెళ్ళావు ఇన్స్టెడ్ ఆఫ్ 150, సో యూ కెన్ బై మోర్. ఓకే, సో ఆ కొనేదాన్ని కైనెటిక్ ఎనర్జీ అనుకుందాం, ఎంట్రన్స్నేమో వర్క్ ఫంక్షన్ అనుకుందాం. ఇక్కడ సేమ్ రేడియేషన్ అంటున్నాం, ఎనర్జీ పెరగలేదు, అమౌంట్ పెరగలే, బట్ ద నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఇంక్రీజ్డ్, ఎక్కువ ఇంక్రీజ్ అయినాయి. సో ఎక్కువ ఎలక్ట్రాన్స్ వస్తాయి, కానీ వీటి కైనెటిక్ ఎనర్జీ చేంజ్ అవ్వదు. సెకండ్ కేస్, దిస్ ఈజ్ కేస్ 1. కేస్ 2, దిస్ టైమ్ ఐఎమ్ ఇంక్రీజింగ్ ద ఫ్రీక్వెన్సీ. ఇఫ్ యూ ఇంక్రీజ్ ద ఫ్రీక్వెన్సీ దెన్ ఎనర్జీ ఆఫ్ ది రేడియేషన్ ఇంక్రీజెస్. ఈ లైట్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. ఎనర్జీ ఇంక్రీజ్ అయితే కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నాట్ ఇంక్రీజెస్. నువ్వు అమౌంట్ పెంచుకుంటే నీకు లోపల కొనుక్కునేవి నువ్వు పెరుగుతాయి, అంతేకాని ఎక్కువ మంది ఎంటర్ అవ్వటం కుదరదు. ఫోటాన్స్ అవే ఉంటాయి, ఇంటెన్సిటీ మారలేదు. ఓకే, సో బై ఇంక్రీజింగ్ ఫ్రీక్వెన్సీ what happens? Kinetic energy of electrons increases. Kinetic energy of photoelectrons increases. But not number of photoelectrons. Okay, photoelectrons increase అవ్వవు, ఎజెక్టెడ్ అయ్యే ఫోటోఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవ్వవు, కానీ ఎజెక్ట్ అయిన ఎలక్ట్రాన్స్ నెంబర్ ఇంక్రీజ్ అవ్వదు, కానీ మనకి రిలీజ్ అయిన ఎలక్ట్రాన్ కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు గ్రాఫికల్గా మనం చూద్దాం. కైనెటిక్ ఎనర్జీ వర్సెస్ ఇంటెన్సిటీ, కైనెటిక్ ఎనర్జీ వర్సెస్ ఫ్రీక్వెన్సీ గ్రాఫ్ తీసుకుందాం. ఇక్కడ నేను ఈ గ్రాఫ్లో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకుంటున్నాం. వై యాక్సిస్ మీద ఐఎమ్ టేకింగ్ కైనెటిక్ ఎనర్జీ, ఆన్ ఎక్స్ యాక్సిస్ ఐఎమ్ టేకింగ్ ఇంటెన్సిటీ. ఐ మీన్స్ ఇంటెన్సిటీ. నౌ హియర్ ఐఎమ్ ఇంక్రీజింగ్ ఇంటెన్సిటీ. ఫర్ ఎగ్జాంపుల్
At this intensity, the kinetic energy I got this one. At this intensity also I got this one. At this intensity also the photoelectron kinetic energy is same. So that means by increasing intensity the kinetic energy is not changed. It is constant. The kinetic energy not changed. Why? Here by increasing intensity number of photons increases but not energy. That's why here kinetic energy is constant. Intensity పెంచినా kinetic energy మారలేదు. సో గ్రాఫికల్గా ఇట్లా రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ గ్రాఫ్. This time I am taking kinetic energy versus frequency. Kinetic energy versus frequency. Here kinetic energy I am taking, here frequency I am taking. Yeah, frequency I am taking. Okay. So on x-axis I am taking frequency. On y-axis I am taking kinetic energy. Right. First at zero frequency. At zero frequency there is no energy, there is no light. Okay. So there is no question of kinetic energy. At some x frequency. ఈ x frequency తోని వచ్చే ఎనర్జీ, ఈ ఫ్రీక్వెన్సీ దగ్గర వచ్చే ఎనర్జీ వర్క్ ఫంక్షన్కి ఈక్వల్ అవుతుందా లేదా, థ్రెషోల్డ్ ఎనర్జీకి ఈక్వల్ అవుతుందా లేదా చూడాలి. ఎందుకంటే ఆఫ్టర్ థ్రెషోల్డ్ ఎనర్జీ ఓన్లీ ద ఎలక్ట్రాన్ ఎజెక్ట్స్ అవుట్. అంటే నీకు 100 రూపీస్ ఎంట్రన్స్ టికెట్ అయితే నువ్వు 50 రూపీస్ తీసుకొని పోతే నో ఎంట్రన్స్, 60 నో ఎంట్రన్స్, 90 నో ఎంట్రన్స్, 100 ఎస్. ఫ్రమ్ 100 ఆన్వర్డ్స్ యూ కెన్ ఎంటర్. నో 100 అండ్ అబోవ్ తీసుకెళ్తే ఉంటుంది. అట్లనే ఎనర్జీ కొంచెం పెరిగిన తర్వాత కానీ ఎలక్ట్రాన్ బయటకు వస్తుంది. ఎలక్ట్రాన్ బయటకు వస్తే కదా కైనెటిక్ ఎనర్జీ ఉండేది. సో ఎలక్ట్రాన్ బయటకు వస్తే అప్పుడు అది మూవ్ అవుతూ ఉంటుంది. మూవ్ అయ్యేటప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, mv². సో అప్ టు దిస్, ఫర్ ఎగ్జాంపుల్ అప్ టు దిస్ దెర్ ఈజ్ నో ఎజెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనుకుందాం. ఇది థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. ఈ ఫ్రీక్వెన్సీ తర్వాతనే ఎలక్ట్రాన్ బయటకు వస్తుంది. బయటకు వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రీక్వెన్సీ పెంచితే, ఇఫ్ యూ ఇంక్రీజ్ ఫ్రీక్వెన్సీ దెన్ ఎనర్జీ ఆఫ్ ది రేడియేషన్ ఇంక్రీజెస్. ఫ్రీక్వెన్సీ పెరిగితే ఎనర్జీ ఆఫ్ ది రేడియేషన్ ఇంక్రీజ్ అవుతుంది. సో దెన్ కొంత ఎనర్జీనేమో ఎలక్ట్రాన్ బయటకు రావడానికి, రిమైనింగ్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. సో ఇట్లా స్లోప్ ఇట్లా వస్తుంది, పాజిటివ్ స్లోప్ వస్తుంది. అంటే నువ్వు ఫ్రీక్వెన్సీ పెంచుతూ ఉంటే కైనెటిక్ ఎనర్జీ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇట్లా వస్తుంది గ్రాఫ్. ఓకే, ఫర్ సపోజ్ గ్రాఫ్ మీకు కైనెటిక్ ఎనర్జీ వర్సెస్ న్యూ మైనస్ న్యూ నాట్ చేయమన్నారనుకోండి. గ్రాఫ్ కైనెటిక్ ఎనర్జీ వర్సెస్ న్యూ మైనస్ న్యూ నాట్ గ్రాఫ్ గీయమన్నారనుకోండి. సో న్యూ మైనస్ న్యూ నాట్ మీన్స్ వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ ఆఫ్టర్ న్యూ నాట్. న్యూ మైనస్ న్యూ నాట్ అంటే న్యూ నాట్ ఒక 15 అనుకో, న్యూ మనం ఇప్పుడు 20 తీసుకున్నాం. అంటే న్యూ మైనస్ న్యూ నాట్ ఈజ్ ఈక్వల్ 5 అన్నమా. అంటే ఆల్రెడీ మనం న్యూ మైనస్ న్యూ నాట్ 5 అన్నమాట. ఆల్రెడీ మనం 20 దగ్గర స్టార్ట్ చేసినాం. థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ తర్వాత స్టార్ట్ చేస్తున్నాం మనం. ఓకే, సో దట్ మీన్స్ ఆల్రెడీ ఎంటర్ అయిపోయినాం మనం థియేటర్లోకి. సో ఇప్పుడు వచ్చేదంతా కూడా ఎక్స్ట్రా మనం ఫుడ్ కోసమే. నౌ సో ద గ్రాఫ్ కమ్స్ ఫ్రమ్ ద ఆరిజిన్. ఇట్లా వస్తుంది గ్రాఫ్. న్యూ మైనస్ న్యూ నాట్ వర్సెస్ కే తీసుకుంటే గ్రాఫ్ ఇట్లా వస్తుంది. దిస్ స్లోప్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్. ఫ్లాంక్స్ కాన్స్టెంట్. ఈ స్లోప్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్. ఎలా తెలుస్తుంది సార్ మీకు ఇది హెచ్ అని? గ్రాఫ్ ఇట్లా వస్తుంది, 0 దగ్గర నుంచి వెళ్తుందని ఎలా తెలుస్తుందంటే, సో ఐఎమ్ యూజింగ్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. చూడండి, ఈ ఈక్వేషన్ తీసుకోండి. ఫస్ట్ కేఈ ఈజ్ ఈక్వల్స్ టు ఏం చెప్పాను మీకు? ఒక ఈక్వేషన్ హెచ్ ఇంటూ న్యూ మైనస్ న్యూ నాట్ అని చెప్పాను. ఓకే, సో హెచ్ ఇంటూ న్యూ మైనస్ న్యూ నాట్. ఇప్పుడు దీన్ని వై ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎక్స్ ప్లస్ సి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్లో ఇంటర్ప్రిట్ చేయండి. సో వై బదులు కేఈ, ఓకే. ఎక్స్ బదులు న్యూ మైనస్ న్యూ నాట్, ఓకే. ఇప్పుడు ఎం బదులు ఏముంటుంది? హెచ్. ఎం ఏంటిది? స్లోప్. సో స్లోప్ ఏంటి? హెచ్. పాజిటివా నెగిటివా? పాజిటివ్ ఉంది. ప్లస్ సి, ఇట్ ఈజ్ ఇంటర్సెప్ట్. వాట్ ఈజ్ ఇంటర్సెప్ట్? 0. ఏం లేదు సి ప్లేస్లో, 0. 0 ఇంటర్సెప్ట్ అంటే ఆరిజిన్ నుంచి వెళ్తుంది అని అర్థం. 0 ఇంటర్సెప్ట్ అంటే ఆరిజిన్ నుంచి వెళ్తుంది గ్రాఫ్ అని అర్థం. ఇంటర్సెప్ట్ పాజిటివ్ ఉంది అంటే ఇక్కడ +3 +4 ఏదో సంథింగ్ ప్లస్ వాల్యూ ఉంది అంటే ఇంటర్సెప్ట్ పాజిటివ్, ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. అదే ఇక్కడ మైనస్ ఉందనుకో, సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి, లేదా ఈ నెగిటివ్ పార్ట్ నుంచి స్టార్ట్ అవ్వాలి గ్రాఫ్. ఇది నెగిటివ్ పార్ట్ నుంచి స్టార్ట్ అవుద్ది.
ఇది నెగిటివ్ పార్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0, అందుకే వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ఉంది. ఇక్కడ సి 0 కాబట్టి ఆరిజిన్ నుంచి స్టార్ట్ చేశా. హెచ్ ఇది స్లోప్ అనేది ఎం ప్లేస్లో హెచ్ ఉంది. స్లోప్ పాజిటివ్ కాబట్టి పాజిటివ్ స్లోప్ తీసుకున్నా, స్ట్రైట్ లైన్ విత్ పాజిటివ్ స్లోప్. ఈ స్లోప్ ఏంటి? హెచ్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ గ్రాఫ్. ఇప్పుడు దీనిలో ప్రాబ్లం ఎలా ఇస్తారు, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్లో ప్రాబ్లం ఎలా ఇస్తారో చూద్దాం. సో బై టేకింగ్ వన్ సింపుల్ ప్రాబ్లం వీ విల్ డూ. ఫర్ సపోజ్ ప్రాబ్లం ఇలా ఇచ్చారనుకోండి. When 3 electron volt energy light, so energy of the light 3 electron volts falls on metal surface whose work function is 2 electron volts. Then calculate the kinetic energy of the photoelectron. So like this they may ask photoelectron. Here what is given? The incident radiation energy given, E is equals to 3 electron volts. Next, work function is given as 2 electron volts. The formula is E is equals to W plus KE. Here KE we want, KE is equals to E minus W. E is 3 electron volts minus W is 2 electron volts. So here kinetic energy is 1 electron volt. Like this we can. ఓకే, ఇట్లా మనం చేయొచ్చు. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్, మోస్ట్లీ కాంపిటేటివ్లో అడిగే క్వశ్చన్ ఎట్లా ఉంటుందంటే, టు ఎజెక్ట్ ఎలక్ట్రాన్ from potassium or I am taking from cesium, to eject electron from cesium, yellow light is required. Then to eject electrons or to remove electrons from potassium metal, which light is suitable? So first option they will give which light is suitable. First option they will give red, second option they will give yellow, third option they will give orange, fourth option they will give violet or blue. So like this they are given. So which is suitable they are asking. Of course they may give violet or indigo also. Here cesium ionization potential is less. From cesium the electrons comes out very easily because the atomic size is more in between the nucleus and outermost electron, the distance is more. Then atomic size ఎక్కువ ఉండి ఈజీగా ఎలక్ట్రాన్ బయటకు వస్తుంది. పొటాషియంతో కంపేర్ చేస్తే సీజియంలో నుంచి బయటకు రావటం ఎలక్ట్రాన్ ఈజీ, దీనికి వర్క్ ఫంక్షన్ తక్కువ. సో cesium work function is less. Cesium work function is less than potassium. Okay,
అంటే ఇక్కడ ఈజీగా వస్తుంది ఎలక్ట్రాన్స్, ఇక్కడ ఈజీగా రాదు, పొటాషియంకి ఈజీగా రాదు. నువ్వు ఈజీగా వచ్చేదానికే ఇక్కడ ఏ రేడియేషన్ యూజ్ చేసాం, ఎల్లో. యాక్చువల్గా ఎనర్జీ ఎట్లా ఉంటుందంటే వైలెట్ నుంచి రెడ్కి ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది, ఎనర్జీ డిక్రీజెస్. అంటే వైలెట్ ఎనర్జీ ఎక్కువ ఇండిగో కలర్ కంటే. ఇండిగో ఎనర్జీ ఈజ్ మోర్ దాన్ బ్లూ, బ్లూ ఎనర్జీ ఈజ్ మోర్ దాన్ గ్రీన్, గ్రీన్ ఎనర్జీ ఈజ్ మోర్ దాన్ ఎల్లో, ఎల్లో ఎనర్జీ ఈజ్ మోర్ దాన్ ఆరెంజ్, ఆరెంజ్ ఎనర్జీ ఈజ్ మోర్ దాన్ రెడ్. ఇప్పుడు ఎల్లో లైట్ ఈజీగా ఎలక్ట్రాన్ వచ్చేదానికే ఎల్లో లైట్ కావాలి. ఈజీగా ఎలక్ట్రాన్ వచ్చేదానికే మనం ఎల్లో లైట్ వాడినాం. ఇప్పుడు ఇది ఈజీగా రాదు, దీని వర్క్ ఫంక్షన్ ఎక్కువ. అంటే దీనికంటే ఎక్కువ ఎనర్జీ ఉన్న లైట్ని వాడాలి. రెడ్ అంటే దీనికంటే తక్కువ ఎనర్జీ ఉన్నది, రాదు. ఆరెంజ్ దీనికంటే తక్కువ ఎనర్జీ ఉన్నది, రాదు. ఎల్లో దీనికి ఈక్వల్ ఎనర్జీ ఉన్నది, రాదు. ఎందుకంటే పొటాషియం నుంచి ఎలక్ట్రాన్ తీయాలంటే ఎక్కువ ఉండాలి ఎనర్జీ. ఎందుకు దీని వర్క్ ఫంక్షన్ ఎక్కువ కదా, ఎక్కువ ఎనర్జీ ఉన్న రేడియేషన్ కావాలి. అంటే ఎవరు బ్లూ కానీ, ఇండిగో కానీ, వైలెట్ కానీ అలాంటిది కావాలి. సో అయితే బ్లూ ఎలక్ట్రాన్ బయటికి తీయగలగాలి కానీ ఎల్లో ఆరెంజ్ తీయలేవు. జస్ట్ మీకు అర్థం కావడం కోసం చెప్పాను. ఓకే, ఎప్పుడైనా సరే ఎక్కువ కష్టంగా ఇక్కడ రుబీడియం ఇచ్చినా సరే ఈ మూడింటితో తీయలేం, ఎందుకంటే రుబీడియంలో కూడా కష్టమే ఎలక్ట్రాన్ తీయడం. అయనైజేషన్ పొటెన్షియల్ సోడియం నుంచి లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం అట్లా తగ్గుకుంటూ వస్తుంది. అంటే వర్క్ ఫంక్షన్ కూడా తగ్గుతూ వస్తుంది. వర్క్ ఫంక్షన్ తక్కువ ఉంటే ఎలక్ట్రాన్ బయటకు రావడం ఈజీ. అంటే తక్కువ ఎనర్జీ ఉన్న రేడియేషన్తో కూడా బయటకు తీసేయచ్చు ఎలక్ట్రాన్ని. వర్క్ ఫంక్షన్ ఎక్కువ ఉంది అంటే నువ్వు ఎక్కువ ఎనర్జీ యూజ్ చేయాలి, అంటే మోర్ ఎనర్జీ ఉన్న రేడియేషన్ని యూజ్ చేయాలి. ఓకే, సో దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ కమ్ ఫ్రమ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. సో ఎనర్జీస్ కూడా కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఇస్తారు, ఒక్కొక్కసారి ఫ్రీక్వెన్సీ ఇస్తారు. ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు ఫ్రీక్వెన్సీతో క్యాలిక్యులేట్ చేయాలి. అట్లా కొన్ని మోడల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి ఒకసారి చూసుకోండి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కాన్సెప్ట్. న్యూమెరికల్స్ కావాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఒక స్పెషల్ వీడియో చేద్దాము. ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రీవియస్లో ఇచ్చిన న్యూమెరికల్స్ మీద ఒక వీడియో క్రియేట్ చేద్దాము. ఓకే, సో వీడియో చూడండి, మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో బోర్స్ అటామిక్ మోడల్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే.